హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గ్రూప్ 2 సాధించడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏముంటుంది సార్ అనేసి అడుగుతున్నారు. అయితే రీసెంట్గా ప్రిపరేషన్ మొదలుపెట్టిన గ్రూప్ 2 కోసము, గ్రూప్ 1 కోసము, అదేవిధంగా లాస్ట్ గ్రూప్ 2లో 1 or 2 మార్క్స్తో అది కొంచెంలోనే మిస్ అయినటువంటి క్యాండిడేట్స్కు నేను ఇచ్చేటటువంటి ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏంటిదంటే, ఒకసారి ఇక్కడ చూడండి అండి. మొత్తం మనకు గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయండి. సో జనరల్ స్టడీస్ 150 అండ్ సెకండ్ పేపర్లో పాలిటిక్స్, సోషాలజీ, హిస్టరీలో 150 మార్క్స్, ఎకనామిక్స్లో 150, ఉద్యమంలో 150 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు బెస్ట్ స్ట్రాటజీ ఏంటిదంటే, ఫస్ట్ మీరు సిలబస్ చూడండి. అసలు సిలబస్ ఏంటిది, ఏమున్నది, ఏం చదవాలి, ఏం చదవద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదంటే సిలబస్, మీకు చదవాల్సింది ఏంటి, చదవద్దు అనేసి ఏంటిది, ఏది స్కిప్ చేయాలనేది చూడాలి. మరి కొత్త వారికి కోచింగ్ అవసరమా అంటే, కోచింగ్ అనేది ఒక వే మాత్రమే. సో కోచింగ్ జాయిన్ అయితే జాబ్ కొడతారనేది అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అట్లా నేను చెప్పను. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసినా కూడా, కోచింగ్ లేకుండా కోచింగ్ తీసుకున్నా కూడా గ్రూప్ 2 సాధించవచ్చండి. ఫస్ట్ మీకు కన్సిస్టెన్సీ చాలా అవసరము. ఒక మంచి ఆథర్ బుక్స్ తీసుకోండి. దాంతోపాటు మీ టైం టేబుల్ ప్రాపర్గా చేసుకుంటే గ్రూప్ 2 సాధించవచ్చు. సో ఇక్కడ చూడండి, మొత్తము మనకు 600 మార్క్స్ కదా. ఈ 600 మార్క్స్లో ఏం చేయండి అంటే, హైయెస్ట్ మార్క్స్ ఫస్ట్ ఏం చేయండి అంటే, హైయెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ను చదవండి. ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఏమున్నది, ఎకానమీ 150 మార్క్స్ ఉన్నది, తెలంగాణ ఉద్యమం 150 మార్క్స్ ఉన్నది. అంటే దాదాపుగా ఇక్కడ 300 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి. సో ఈ 2 పేపర్లు చదివితే 300 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి వెయిటేజ్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో ఇవి కంప్లీట్ చేసుకోండి. సో దీనికి 1కి 3 సార్లు రివిజన్ చేయండి, టెస్ట్స్ రాయండి. మీరు ఎక్కడ మిస్ చేసుకుంటున్నారో అవి తెలుసుకొని, గ్రహించి మళ్ళీ రిపీట్గా చదవండి. సో ఎకానమీ అయినా సరే, తెలంగాణ ఉద్యమం అయినా సరే. సో తెలంగాణ ఉద్యమము మంచిగా చదివితే మీరు మంచిగా స్కోర్ చేయవచ్చండి. ఎకానమీ కూడా చాలామందికి భయం అంటారు. ఎకానమీ మాత్రం ఫస్ట్ జాతీయ ఆదాయం మొదలుపెట్టండి, తర్వాత వచ్చేసి మనకు వృద్ధి, అభివృద్ధి, తర్వాత వచ్చేసి ప్రణాళికలు, తర్వాత వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో ఇట్లా ప్రవేశపెట్టితే, ఇట్లా మీరు సీక్వెన్స్గా చదువుకుంటే మంచిగా స్కోర్ చేయవచ్చు అనమాట. తర్వాత కరెంట్ ఎకానమీ చదవండి, బడ్జెట్, ఆర్థిక సర్వేలు, తర్వాత శ్వేతపత్రాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి స్కీమ్స్, అవన్నీ కూడా కరెంట్ ఎకానమీ కింద వస్తుంది, అది చదువుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ కూడా ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. సో హిస్టరీ మనకు 50 మార్క్స్ ఇక్కడ వస్తుంది. తర్వాత మనకు జనరల్ స్టడీస్లో కూడా హిస్టరీ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ హిస్టరీని చూస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పాలిటీ ఎక్కువ మార్క్స్ వస్తుంది, తర్వాత సోషాలజీ ఎక్కువ మార్క్స్ వస్తుంది. కాబట్టి సెకండ్ పేపర్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి పేపర్లో మీరు 100+ కొట్టుకున్నట్లయితే, ప్రతి పేపర్లో 100+ మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈవెన్ 90 మార్క్స్ వచ్చినా కూడా పేపర్ కొంచెం స్ట్రాంగ్గా, క్రిటికల్గా ఉందనుకోండి, మీకు 90+ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 90 into 4 చేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, 360 అవుతుంది. సో 360 అంటే బెటర్ మార్క్స్, 436. సో అంటే ప్రీవియస్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 350+ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. కాబట్టి 360 వస్తే చాలా బెటరు. సో 360 వస్తే బెటర్ ఉంటుంది. కాబట్టి ఇది చదువుకోండి, కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి దానికి కూడా యాడ్ అవుతూనే ఉంటుంది. అది కరెంట్ పాలిటీ అయినా సరే, కరెంట్ ఎకానమీ అయినా సరే. సో ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుకోండి. తర్వాత మిగతా రీజనింగ్ సంబంధించినటువంటి దానికైనా, తర్వాత ఇంగ్లీష్ అయినా సరే, తర్వాత ప్రభుత్వ స్కీమ్స్ అవన్నీ ఉన్నా కూడా, తర్వాత మీరు ఏం చేసుకోండి అంటే ఇవి చదువుకోండి. తర్వాత దీనికి తక్కువ టైం కేటాయించి దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి. సో తర్వాత మీకు ఈ మేజర్గా ఉన్నటువంటి ఈ 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఈ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఉంటాయి కదా. సో దీనిపై ఎక్కువగా మీరు ఎక్కువగా రిపీటెడ్గా చదివితే ఎక్కువ మార్క్స్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ పేపర్ తక్కువ వచ్చినా కూడా మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ పేపర్లో ఎక్కువ మార్క్స్ తీసుకురావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో దాదాపుగా 450 మార్క్స్ అండి ఈ 3 పేపర్లు కలిపితేనే.
సో కాబట్టి జనరల్ స్టడీస్లో ఎక్కువగా దాదాపుగా 10 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది కాబట్టి సో మీకు అంత టైం ఉండదు కాబట్టి ఫస్ట్ దీని మీద ఫోకస్ పెట్టండి. వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టుల పైన చదువుకోండి. తర్వాత మీకు వేరే దానిపైన చదువుకోండి. ఫస్ట్ ఈ 3 అయితే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రూప్ 2 మిస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఈ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ స్టార్ట్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. మంచిగా బెటర్ మార్క్స్తో మీరు గ్రూప్ 2 సాధిస్తారండి. సో ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్ట్రాటజీ. సో కోచింగ్ అనేది మీ ఇష్టం అండి. మీకు కంఫర్ట్, ఒకవేళ మనీగా ఇబ్బందిగా ఉంటే ఒక స్టాండర్డ్ బుక్స్ చదువుకోండి. మనీ ఏం ప్రాబ్లం లేదు ఓకే అనుకుంటే బెటర్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే తొందరగా మనకు ఏం చదవాలో ఏం చదవద్దు తెలుస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా గ్రూప్ 2కి సంబంధించిన స్ట్రాటజీ. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.